టీమిండియా టీ20 వరల్డ్ కప్ ని సాధించాలంటే ఈ 4 విషయాలు తప్పకుండా పాటించాలి. ఒకవేళ టీమిండియా వీటిలో ఏ ఒక్క విషయం మీదైనా ఇంట్రెస్ట్ చూపించలేకపోతే మాత్రం టీ20 వరల్డ్ కప్ ని సాధించడం చాలా కష్టంగా మారుతుంది. టీమిండియా టీ20 వరల్డ్ కప్ లో పాటించాల్సిన ఫస్ట్ విషయం వచ్చేసి రోల్ క్లారిటీ. టీమిండియా స్క్వాడ్ లో ఉండే ప్రతి ఒక్క ప్లేయర్ కి కూడా టీంలో తమ రోల్ ఏంటనేది టీమ్ మేనేజ్మెంట్ సరైన క్లారిటీని ఇవ్వగలిగితే అప్పుడు టీంలో ఉండే ప్రతి ఒక్క ప్లేయర్ కూడా తనకున్న క్లారిటీతో చాలా బాగా ఆడగలుగుతాడు. ఇక రెండవ విషయానికి వస్తే అవాయిడ్ ఫీల్డింగ్ మిస్టేక్స్. టీమిండియా ఎంత బాగా బ్యాటింగ్ చేసినా గానీ టార్గెట్ ని డిఫెండ్ చేసుకునేటప్పుడు ఫీల్డింగ్ అనేది చాలా బాగా చేయగలగాలి. అప్పుడే మ్యాచ్ ని చాలా ఈజీగా గెలవగలిగే ఛాన్స్ అనేది మనకు ఉంటుంది. ఆ తర్వాత మూడవ విషయానికి వస్తే స్ట్రాంగ్ డెత్ బౌలింగ్. వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నమెంట్లలో చాలా మ్యాచ్లు చివరి ఓవర్ వరకు వస్తాయి. అలాంటప్పుడు డెత్ ఓవర్స్ లో చాలా బాగా బౌలింగ్ చేసిన జట్టుకే గెలవడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఇలా చేయడం వల్లనే ఆ టోర్నమెంట్ ని గెలవగలిగింది. ఆ తర్వాత నాలుగవ విషయానికి వస్తే ప్రెషర్ హ్యాండ్లింగ్. ఒక మ్యాచ్ లో గెలవడానికి చాలా దగ్గరగా వచ్చి కూడా కొన్ని జట్లు ప్రెషర్ ని హ్యాండిల్ చేయలేక ఓడిపోతూ ఉంటాయి. అటువంటి టైంలో ప్రెషర్ సిచ్యువేషన్ లో బ్యాటింగ్ చేయడం కానీ, బౌలింగ్ చేయడం కానీ, ఫీల్డింగ్ చేయడం కానీ కొంచెం కష్టంగా మారుతుంది. టీమిండియా ప్లేయర్లు ప్రెషర్ సిచ్యువేషన్ లో తప్పులు చేయకుండా ఉంటే ఖచ్చితంగా మ్యాచ్లను గెలవడం చాలా కష్టం కాకపోవచ్చు. టీమిండియా ఈ 4 విషయాల్ని పాటించగలిగితే తప్పకుండా టీ20 వరల్డ్ కప్ ని సాధించగలుగుతుందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? కమెంట్ చేయండి. క్రికెట్ కి సంబంధించి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్ లో పెట్టుకోండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా ముందు మీరే చూడొచ్చు. అంటిల్ దెన్ సీ యూ, బై బై.